జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హర్షబాబుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అమ్మాయి వినయ విధేయతలు గలదని ఏడుకొండల గారి ఉద్దేశం. అదిగో అమ్మాయి వచ్చేస్తుంది. రామ్మా. బావగారు, మీ కోడలు కుమారి, బాగా చూసుకోండి. అమ్మాయి నాకు బాగా నచ్చింది ప్రసాద్. నచ్చాల్సింది మీకు కాదండి, పెళ్లి కుమారుడికి. బాబు, అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయి, నీకు అబ్బాయి నచ్చాడా? చాలా బాగా నచ్చారు. శుభం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఆగండి అన్నయ్య, మనం ఇంకా కట్న కానుకలు మాట్లాడుకోవాలి. కట్న కానుకలు దేవుంది వదినా, మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తంతా తనదే, ఉన్నదంతా తనకే. ఉన్నది ఎంత అండి? ఎంత ఉంటే అంత. ఎంత వస్తుంది? వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకే లెక్క తెలీదమ్మా. అదేంటి, ఆడిటర్ను అకౌంటెంట్ను పెట్టుకోలేదా? వాళ్ళెవరు? హర్షబాబు గారు జోకులేస్తే ఏడుకొండల గారు అంతకంటే ఎక్కువ జోకులేస్తారు. అవునవునవును, జోకేశా జోకు. మీరు బూజు దులపడం ఏంటండి? సీతలకు చెప్తే తను చేస్తుంది కదా. సీతాలు పనులు చేస్తే చిన్నత్తయ్య తృప్తి చెందరండి. మళ్ళీ పెద్దత్తయ్య చేస్తే పనులన్నీ చేయిస్తారు. అందుకని అమ్మకు బదులుగా మీరు కష్టపడుతున్నారా? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. ఫారెన్ లో ఎంబీఏ చేసి, లా చదివి, టీచర్ గా వర్క్ చేసి, ఈ ఇంటి కోడలుగా వచ్చి ఇలా ఇల్లు దులుపుతున్నారు. మీ గిల్టీగా అనిపించట్లేదా? అత్తయ్య గారి కోసం నేను ఏమైనా చేస్తానండి. మీలాంటి కోడలు దొరకటం మా అమ్మ చేసుకున్న అదృష్టం అండి. అమ్మకు చాలా శ్రమ తగ్గిస్తున్నారు. అత్తయ్యకి శారీరక శ్రమ తగ్గిస్తున్నాను కానీ మెంటల్ స్ట్రెస్ తగ్గించలేకపోతున్నాను. మానసికంగా అత్తయ్య గారు మనశ్శాంతిగా ఉన్నప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది.
ఒరే హర్ష, ఏంట్రా చిన్నపిల్లలా ఎత్తుకున్నావు? ముందు దింపు. సారీ అండి. ఇట్స్ ఓకే. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏదో పరాయి వాళ్ళలాగా క్షమాపణలు చెప్పుకుంటారేంటి? ఇదే మా కాలంలో అయితేనా? అత్తయ్య, మీ కాలంలోనా ఏం చేస్తుండేవారు? ఏదోలేమ్మా, ఊరికే అన్నాను. జైలుకి వెళ్తే దీని జీవితం నాశనం అయిపోతుందమ్మా. ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఆ బంగారం గురించి నాకు తెలియదమ్మా. నేను దొంగతనం చేయలేదమ్మా, నా మీదొట్టమ్మా. సరే, నువ్వే దొంగతనం చేసావు అనడానికి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? గౌరీయే దొంగతనం చేసిందనడానికి మా దగ్గర సాక్ష్యమేమీ లేదు సార్. మరి ఏ ఆధారం లేకుండా నిందెలా మోపారు? అంటే ఆ గౌరీ అప్పుడప్పుడు మా ఆయన జేబుల్లోంచి 100-50 కొట్టేసేది సార్. ఏదో పేదవాళ్లు, పైగా చిల్లర దొంగతనాలు కదా అని చూసి చూడనట్టు వదిలేశాం. ఇప్పుడు 50 తులాల బంగారం, 25 లక్షలు చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటాం సార్? కరెక్టే, కానీ ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో కేసు నిలబడదు. తనే దొంగతనం చేసిందని ప్రూవ్ చేయలేం. సరైన సాక్ష్యం లేకపోయినా తనే దొంగతనం చేసిందని మాకు గట్టి నమ్మకం సార్. కావాలంటే కోర్టులో మేం సాక్ష్యం చెప్తాం సార్. అవును సార్. చూడండి, ఆధారాలు లేని సాక్ష్యాలతో మాటలతో కేసు నిలబడదు. ఐఎమ్ సారీ, ఓడిపోయే కేసుని నేను వాదించలేను. పైగా ఆ గౌరీ మా ఇంట్లో పనిచేసే వెంకీ చెల్లెలు. వెంకీ వాడి భార్య సీతాలు చాలా సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తున్నారు. చాలా నమ్మకస్తులు కూడా. వెంకీ చెల్లెలు దొంగతనం చేసిందంటే నేను కూడా నమ్మను. అందుకే నిన్న రాత్రి గౌరీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారని వెంకీ ఫోన్ చేస్తే నేను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఆపాను. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఈ ట్విన్ సిటీస్లోనే మీరు పెద్ద పేరున్న లాయర్. మీరు తలుచుకుంటే ఆ గౌరీని జైలుకు పంపించి మా గోల్డ్ మాకు ఇప్పించగలరు. అరే, తను దొంగతనమే చేయలేదంటుంటే ఎలా ప్రూవ్ చేయాలి? తను దొంగతనం చేయలేదని నీకు తెలుసా ప్రసాద్? చేసిందంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా భువనా? అది దొంగతనంలో ఆరితేరుంటుంది. అందుకే ఏ సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడింది. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు ప్రసాద్. భువనా, ఆధారాలు లేకుండా నిందల వేయకు. వెంకీ సీతాలు ఎటువంటి వాళ్ళో మనకు తెలుసు కదా. అప్పుడప్పుడు సీతాలు లేకపోతే గౌరీ మన ఇంటికి వచ్చి పనిచేసేది కదా. మన పని వాళ్ళనే మనం నమ్మకపోతే ఎలాగూ? ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పని మనుషులు, మన బంధువులో చుట్టాలో కాదు. ఆ మంగను తమ పిల్లని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేస్తున్నారా సీతాలు, వెంకీ? అలాంటి అబద్ధాల కోరు మోసగాడు చెల్లెలు గౌరీ దొంగతనం చేయక ఇంకేం చేస్తుంది? అయినా పని మనిషి, తోటమాలి, డ్రైవర్ అంటూ మనం జాలిపడుతూ కూర్చుంటే మనకి కేసులు ఎలా వస్తాయి? సంపాదన లేకుండా. అంబ పలుకు జగదాంబ పలుకు. దయగలి తల్లి, మీ మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతోందమ్మా. మీరు పాదం మోపిన చోట సిరి సంపదలు పొంగి పొర్లుతాయి తల్లి. మీరున్న చోట సుఖ సంతోషాలకు కొదవలేదమ్మా. మీరు సాక్షాత్తు ఆ కదలి వచ్చిన కనకదుర్గమ్మే. మీ చల్లని చూపులతో, మీ బంగారు చేతులతో ఈ పేద జంగమయ్యకి తృణమో పణమో దానం చేయండమ్మా. ఇలాంటి జంగమ దేవర్లన్నా వీళ్ల మాటలన్నా సుమిత్రక్క తెగ నమ్ముతుంది. ఇతన్ని అడ్డు పెట్టుకుని దివ్యని రోజు కోర్టుకు రాకుండా చేస్తే? ఏమిటి తల్లి యోచిస్తున్నారు? నాకు దానం చేస్తే మీ సంపద తరిగిపోదమ్మా, ఇంకా వృద్ధి చెందుతుంది. ఎంత కావాలి నీకు? మీ దయ నా ప్రాప్తం. 50 100 మీ తృప్తి కొద్దీ ఇవ్వండి. 1000 రూపాయలు ఇస్తాను. లోపలికొచ్చి నేను చెప్పినట్టు చెప్తావా? ఏం చెప్పాలమ్మా? దివ్య అని మా కోడలు. ఈ రోజు తన ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదని ప్రాణగండమని చెప్పాలి. అయ్యో, నేను జంగమదేవరనమ్మా, అలాంటి అబద్ధాలు ఆడలేను. ఈ రోజుల్లో ఇంటి నుండి బయటకు వెళ్లిన వాళ్ళు
తిరిగి క్షేమంగా ఇంటికి చేరతారో లేదో గ్యారంటీ లేదు. మా కోడల్ని ఇంట్లోనే ఉండమని చెప్తే నీకొచ్చే నష్టమేముంది చెప్పు? పైగా 1000 రూపాయల లాభం వస్తుంది. అయినా డబ్బుల కోసం లేని ప్రమాదం ఉందని ఎలా చెప్పనమ్మా? పాపం కదా. 2000 ఇస్తాను, చెప్తావా? సరేనమ్మా. కోటి విద్యలు కూటి కొరకే, శతకోటి పాపాలు సంతానం కొరకే అని పెద్దలు చెప్పారు. నా పిల్లల కోసం ఈ చిన్న పాపం చేస్తాను. మంచిది. ముందు నేను ఇంట్లోకి వెళ్తాను. కాసేపు ఆగి నువ్వొచ్చి నేను చెప్పింది చెప్పు. ఇప్పుడు మా కోడలికొచ్చిన గండమేంటి జంగమదేవరా? తను ఇల్లు దాటి వెళ్ళకూడదు. ప్రాణాలకే ప్రమాదం. అది చెప్పడానికి నువ్వెవరు? చెబుతున్నది నేను కాదయ్యా, ఆ శివయ్య. ఆమెకు గండాల మీద గండాలు పొంచి ఉన్నాయి. ఒక గండం గడిస్తే మరో గండం, అన్ని గండాలు దాటుకుని ప్రాణం నిలుస్తుందన్న నమ్మకం లేదు. ఆమె ప్రాణాలు నిలవాలంటే ఈరోజు ఇంట్లోనే ఉండాలి. నేను ఇలాంటివన్నీ నమ్మను. బాగా చెప్పారండి, నేను కూడా నమ్మను. అది కాదురా హర్ష, జంగమ్మదేవరు చెప్పారంటే అది నిజమే అయి ఉంటుంది. అమ్మ దివ్య, ఈ కేసు వద్దు, ఏమీ వద్దు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీ ప్రాణాల కంటే మాకేది ముఖ్యం కాదమ్మా. అవును దివ్య, నీకేదైనా జరగనంది జరిగితే జీవితాంతం మేం బాధపడాలి. ఈ జంగమయ్య మన మంచి కోరే వచ్చారు. ఈరోజు ఇంట్లో ఉండిపోమ్మా. మీ ప్రేమకి చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా క్షేమం గురించి మీరు ఇంతలా ఫీల్ అవుతున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. జంగమయ్య గారు, నా భార్య ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఆమె అడుగు బయట పెడితే అడుగడుగునా గండాలెదురవుతాయి. సుడిగుండంలో చిక్కుకుపోతుంది. మృత్యువు వెంటాడుతుంది. యముడు పాశం విసిరి తన ప్రాణాలు తీస్తాడు. అని అంటాననుకున్నారా? అవేమీ జరగవు. ఏమంటున్నారు జంగమదేవరా? మీ కోడలు గారి ధైర్యానికి శివయ్య చిన్న పరీక్ష పెట్టాడమ్మా. అందులో ఆమె నెగ్గింది. అంటే ఇందాక మీరు చెప్పినవన్నీ ఒట్టి కల్పితాలమ్మా. అల్లించి చెప్పిన అబద్ధాలు, వల్లిన కట్టుకథలు. నేను బయటికి వెళ్తే నాకేం కాదో జంగమయ్య గారు? ఏమీ జరగదమ్మా. విజయలక్ష్మి వరిస్తుంది. తమరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తమరు పలికిందే సత్యం అవుతుంది. శివయ్యే తోడుగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తాడు తల్లి. (420/31) Proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గౌరీ అనబడే ఈ ముద్దాయి నా క్లయింట్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తూ ఈ నెల 12వ తారీఖున 50 తులాల బంగారాన్ని దొంగిలించింది. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్.
గౌరీ ఏ దొంగతనమూ చేయలేదు. గౌరీ ఏ దొంగతనం చేసిందని నేను నిరూపిస్తాను. గౌరీని కొన్ని ప్రశ్నలు అడగటానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? గౌరీ సార్. వాళ్ళెవరు? ప్రకాష్ సార్, సుజాత మేడం సార్. వారింట్లో నువ్వు ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు? 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. 5 సంవత్సరాలంటే వారికి నీ మీద చాలా నమ్మకం ఉండుండాలి. అవును సార్. ఓకే, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళింట్లో చిన్న చిన్న దొంగతనాలు ఎన్నో చేశావని వాళ్ళంటున్నారు. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వై లాయర్ దివ్య గారు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఉప్పు, పప్పు, బియ్యం, మిగిలిపోయిన కర్రీలు లేదా ప్యాంటు షర్టులో ఉన్న 100, 200 మీ యజమానికి తెలియకుండా నువ్వు మీ ఇంటికి పట్టుకెళ్లేదానివి కదా? అంటే సార్ అది ఆయనో పేదరికం, ఆకలి, వస్తున్న జీతం సరిపోక ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతూ వేరే గత్యంతరం లేక చిన్న చిన్న దొంగతనాలు చేసేదాను. నిజమా కాదా? సార్ అది నిజమా కాదా? సే ఎస్ ఆర్ నో. అవునను కాదునో చెప్పు. నిజమే సార్. That's all, Your Honor. Any cross-examination? Yes, Your Honor. నేను వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. Proceed. మీ పేరు? ప్రకాష్. సుజాత. ఏం చేస్తూ ఉంటారు? నేను కాంట్రాక్టర్ని. నేను హౌస్ వైఫ్ ని. దొంగతనం జరిగిన రోజు మీరెక్కడున్నారు? నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ముందు రోజు నైట్ మా డాడీకి ఒంట్లో బాలేదని చూడ్డానికి వెళ్లాను. దొంగతనం జరిగింది అని మీకెప్పుడు తెలిసింది? ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చాను. మెయిన్ డోర్ కి ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లాను. బెడ్రూమ్ డోర్ ఓపెన్ గా ఉండడం చూసి లోపలికి వెళ్లి చూస్తే బీరువా ఓపెన్ చేసి ఉంది. అందులో నగలేమీ కనిపించలేదు. వెంటనే మా మిస్సెస్ కి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేయగానే నేను పరుగున ఇంటికొచ్చాను. 50 తులాల బంగారం ఎవరెత్తుకెళ్లారో అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాం. గౌరీ ఆ దొంగతనం చేసింది అని మీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఆ రోజు గౌరీయే పని చేయడానికి ఇంటికి వచ్చింది. ఇంటి తాళాలు ఒకటి నా దగ్గర, ఇంకొకటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. నాకు ఆఫీస్కి టైం అవుతుండటంతో పని పూర్తి చేసి తాళం వేసి వెళ్లిపోమని మా ఆవిడ కీస్ని గౌరీకిచ్చి నేను వెళ్లిపోయాను. అదేంటి సుజాత గారు, ముందు రోజు రాత్రే మీ పుట్టింటికి వెళ్లిన మీరు మీతో పాటు మీరు ఇంటికి తీసుకువెళ్లలేదా? లేదు మేడం, మా నాన్నగారికి బాగోలేదని మా అమ్మ ఫోన్ చేసింది. అందుకే నేను హడావిడిగా వెళ్లిపోయాను. మరి మీరెందుకు వెళ్లలేదు ప్రకాష్ గారు? అనారోగ్యంగా ఉన్న మీ అంకుల్ ని చూడ్డానికి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జరిగిన దొంగతనానికి నా క్లయింట్ వాళ్ళ మావయ్యను చూడటానికి వెళ్లకుండా ఉండటానికి ఏ సంబంధం లేదు. ప్రకాష్ గారు కూడా సుజాత గారితో పాటు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళుంటే బహుశా మరుసటి రోజు పనిచేయడానికి గౌరీ వీళ్ళింటికి వచ్చుండేదే కాదు. అసలు ఆ దొంగతనం జరుగుండేదే కాదు కదా. అలాంటప్పుడు సంబంధం లేదని ఎలా అంటున్నారు లాయర్ గారు? ఆర్డర్, ఆర్డర్. అంటే గౌరీయే దొంగతనం చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా లాయర్ దివ్య? నో సార్. ప్రకాష్ గారు కూడా సుజాత గారితో పాటు వెళ్ళుంటే మరుసటి రోజు ప్రకాష్ గారు సుజాత గారికి గౌరీకి ఇచ్చిండేవారే కాదు. అప్పుడు ఈ దొంగతనం నేరం గౌరీపై మోపబడేదే కాదు కదా. ఇట్స్ అ రిడిక్యులస్. ఐఎమ్ సారీ మావయ్య. వాళ్ళన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. అనాల్సినవన్నీ వాళ్లతో అనిపించి ఆఖరినొచ్చి సారీ చెప్తున్నావా?
దివ్య గారికి అవసరం లేదు పిన్ని. నాన్నగారి ముందొక మాట, నాన్నగారి వెనుకో మాట మాట్లాడే రకం కాదు. తనకు నాన్నంటే భక్తి, గౌరవం ఉన్నాయి. అదే ఉంటే ఈ కేసు ఎందుకు వాదిస్తుంది? పైగా గురువు దైవమట. అన్ని ఒట్టి కబుర్లు. తనకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడితోనే అర్జునుడు కురుక్షేత్రంలో తలపడ్డాడు పిన్ని. దానికి కారణం ఆ గురువు కౌరవుల తరపునుండడమే. ఇప్పుడు నాన్న అన్యాయం వైపున్నారు. అందుకే దివ్యగారు న్యాయం వైపున్నారు. ఏది న్యాయం ఏది అన్యాయం వచ్చే వాదనలో తెలుస్తుంది హర్ష. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఆ వాయిదాలో సమాధానం చెప్తాను. నేనేమిటో చూపిస్తాను. గెలుపెవరిదో అప్పుడు చూద్దురుగాని. మావయ్య, మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ న్యాయం గెలవాలి అని మీరు కోరుకోండి. మీలాంటి పెద్దలు అనుకుంటేనే న్యాయం గెలుస్తుంది. ఈ డొంక తిరుగుడు మాటలకేం తక్కువ లేదు. పదప్రసాద్, ఎలాగైనా ఈ కేసు గెలవాలని అయ్యగారు చాలా పట్టుదలగా ఉన్నారమ్మా. మనం కేసు గెలుస్తామా అమ్మా? మీరేం భయపడకండి. తప్పు ఎవరు చేశారో వాళ్ళకే శిక్ష పడుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. వస్తామమ్మా. హర్ష గారు, ఈ కేసు విషయంలో మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటో చెప్పండి. వద్దులేండి, మళ్ళీ మీకు మావయ్య గారికి గొడవలు రావచ్చు. వీళ్ల పని వేరే ఇంకెవరితోనైనా చేయిస్తాను. ఇంకొకరా? ఎవరండి? ఉన్నాడుగా, చారుకేశ. నైస్ కార్ అంకుల్. మా అబ్బాయి గిఫ్ట్ చేశాడమ్మా. చక్రపాణి అంకుల్ కారు ఇక్కడుందేంటి? ఎవడీడు? హలో హలో హలో, ఈయనేంటి వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నాడు? ఏమండి, ఏడుకొండలు కనిపించాడు. త్వరగా రండి. ఇదిగోండి బాబు. అవునా? ఎక్కడండి? అదిగో అతను వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నాడు. అక్కడున్న అందరి ముందు నా పరువు పోయింది. తల కొట్టేసినంత పనైందమ్మా. మొన్న పెళ్లి చూపుల రోజు కూడా ఈ ఇల్లు మాది కాదని గొడవ చేశారు. ఇంట్లో 4 గోడల మధ్య కాబట్టి సరిపోయింది. బయట కూడా అవమానిస్తే ఎలాగండి? పెళ్లికి ముందే ఇన్నిసార్లు అవమానించారు. మేమేదో పెద్దవాళ్ళం కాబట్టి సరిపెట్టుకుంటాం. కానీ పెళ్ళయ్యాక మా అమ్మాయిని కూడా అవమానిస్తే ఎలాగండి? తనసలే ఆత్మాభిమానం కల పిల్ల. అవమానిస్తే అక్కడే ఉరి పోసుకొని చావడమో లేదా మా ఇంటికొచ్చి ఏ విషం తాగి చావడమో చేస్తుంది. మీరేం వరి అవ్వకండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అంటే మీకు మా పైన నమ్మకం ఉంది కదమ్మా? ఉంది కాబట్టే సంబంధం కలుపుకున్నాం. నిశ్చితార్థంలో కలుసుకుందాం. ఉంటాం. మంచిదమ్మా. ఏంటి ప్రసాద్ ఇది? హర్షకి దివ్యలకి వేరే పనేం లేదా? నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలుద్దామా అని మనం ఆలోచిస్తుంటే
వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. వాళ్ళెందుకు ఈ పెళ్లి ఆపుతారు? ఎందుకో వాళ్ళు వచ్చాక మీరే అడగండి. ఈ పెళ్లి జోలికి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇంకా ఏం చూస్తున్నావక్క? కింద పడ్డ వాటిని కిచెన్ లోకి తీసుకెళ్లి తగలాడు. తగలాడాలా? ఎందుకు తగలాడాలి? మామని తిడుతున్నారేంటి? తిడతారు. ఒక పని మనిషి లాంటి మీ అమ్మనంటేనే నీకెంత పౌరుషం వచ్చిందే. నా కాబోయే బియ్యం కూడా అవమానిస్తూ నాకెంత కోపం రావాలి. మావయ్య, మీకు బియ్యం కూడా ఏ అర్హత ఆ 7 కొండలకి లేదు. 7 కొండలు అని ఏకవచనంతో మాట్లాడుతున్నావేంటి? గౌరవంగా 7 కొండలు గారు అని అను. ఒక వాచ్మెన్ ని గారు మీరు అని గౌరవంగా పిలుస్తారా పిన్ని? వాచ్మెన్ ఏమిటి? 7 కొండలు ఆ ఇంటి ఓనర్ కాదు మావయ్య. అది మా చక్రపాణి అంకుల్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటికి 7 కొండలు వాచ్మెన్. అని ఎవరు చెప్పారు? ఇందాక 7 కొండలు వాచ్మెన్ డ్రెస్ లో ఆ చక్రపాణి కారులో వెళ్తుంటే దివ్య చూసింది. మేం వెంట పడితే వాడు పారిపోయాడు. మళ్ళీ మెకానిక్ షెడ్ దగ్గర వేరే డ్రెస్ లో కనిపించాడు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు మావయ్య. మేం అడిగిన ప్రశ్నలకి అతను పొంతనలేని సమాధానం చెప్పాడు. మీ ఇద్దరికి అనుమానపు దయ్యం పట్టింది. అందుకే ఎవరేం చెప్పినా మీకు అబద్ధంలానే అనిపిస్తుంది. వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు పిన్ని. తను 100 కోట్ల ఆస్తిని వదిలేసుకుని నా కోసం వచ్చింది. ఈ రోజుకి కూడా సగం ఆస్తిని మా అభిబావ గారు నాకు ఇస్తాను అంటున్నా కూడా తను 1 రూపాయి కూడా వద్దని వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ 1 కోటి రూపాయల డబ్బుకో 100 తులాల బంగారానికో ఆశపడేంత చీప్ క్యారెక్టర్ కాదు తనది. మావయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మన దీపు భవిష్యత్తు కోసమే మేం వాళ్ళని అనుమానిస్తున్నాము. మళ్ళీ నుంచి ఎలాగైతే దీపుని కాపాడామో అలాగే వీళ్ల నుంచి కూడా దీపుని రక్షించాలని ఇదంతా చేస్తున్నాము. చాలమ్మా చాలు. ఇప్పటి వరకు మీరు చేసిన సాయం చాలు. ఇక మా విషయంలో జోక్యం చేసుకోవద్దు. దీపు నా కొడుకు, నా కన్న కొడుకు. వాడికి ఎవరితో పెళ్లి చెయ్యాలన్నది నా ఇష్టం. ఈ పెళ్లిలో మీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం. మీ అభిప్రాయం కూడా ఇదేనా నాన్న? దీపుకు వెంటనే పెళ్లి చేయాలని దివ్య చెప్పింది. ఆ విషయాన్ని మర్చిపోయారా? నాకంతా గుర్తుంది. దీపు పెళ్లి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి ఆ 7 కొండల ఫ్యామిలీ గురించి అనుమానించి అవమానించకండి.
ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఓ పూజ కూడా చేసావా? కొత్త చీర కట్టుకున్నావు, ఏంటక్క స్పెషల్? ఈ రోజు పెద్దత్తయ్య పెళ్లి రోజు కదత్తయ్య. ఓహో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క. అయినా ఇన్నేళ్లలో మీ పెళ్లి రోజు ఎప్పుడూ జరగలేదే. ఈ రోజు జరుగుతుంది పిన్ని. ఎలా జరుగుతుంది హర్షబాబు? ఎలా ఏముందత్తయ్య, మావయ్య గారి చేత అత్తయ్య గారికి ఆశీర్వాదం ఇప్పిస్తాం. ఆశీర్వదించడానికి ఆయన ఇంట్లో ఉండాలి కదా. ఎక్కడికెళ్లారు? ఏదో అర్జెంట్ పనుందని తెల్లవారుజామునే లేచి ముంబైకి వెళ్లిపోయారు. 2 రోజుల వరకు రారట. అలా ఎలా వెళ్తారు? నాకేం తెలుసు, ఆయన పనులేవో ఆయనకుంటాయి కదా. తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. మా అమ్మ పెళ్లి రోజున నాన్న ఇంట్లో ఉండకూడదని మీరే బయటకు పంపించేశారు. నాకు అవసరం లేదు హర్షబాబు. మావయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంతగా అనుమానం ఉంటే వెళ్ళి ఆయన గదిలో చూడండి. మీరు వెళ్ళి చూడండి, నేను దీపు గదిలో చూస్తాను. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ దీపు. మావయ్య గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? తెలీదు వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.